రావణాసురుడు సుందరకాండ నాటి కక్ష తీర్చుకోవాలని రాముడి కంటే ఎక్కువ బాణాలు హనుమంతుడి మీద వేశాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేయట్లేదుగా, పాపం ఇలా పట్టుకుని ఉన్నాడు. ఆయన రాముడిని ఇలా పట్టుకున్నాడు, మోకాళ్ళ దగ్గర పట్టుకున్నాడు జారిపోకుండా. రాముడు యుద్ధం చేస్తున్నాడు, రాముడితో యుద్ధం చేయాలి. హనుమంతుడి మీద బాణాలు వేశాడు. ఒట్టిన నిలబడిన రథం మీద బాణాలు వేస్తారండి ఎవరైనా? రథం మీద వేశాడు. రావణాసురుడు పరాక్రమం అంత గొప్పది, వాడు మహావీరుడు అంటే ఎలాగా. అది వేస్తే హనుమంతుడు ఒంటి నుంచి నెత్తురు ధారలు ధారలు ధారలుగా స్రవించిందండి. ఆ నెత్తురు రంగే సింధూరం. అందుకే ఆంజనేయ స్వామికి సింధూరం చాలా ఇష్టం. మనం ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అనగానే గ్రహించవలసింది ఏమిటి అంటే, దేశం కోసం ధర్మం కోసం నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉండాలి. అది సింధూరం ఇష్టం అంటే అర్థం. అంతేగాని నేను ఆంజనేయ స్వామి గుళ్ళో 2 కేజీలు సింధూరం పూశానండి, నీ ముఖానికి పూసుకో, ఎవడొద్దన్నాడు ఇక్కడ. ఇది మనం అజ్ఞానం అంతా ఇక్కడే ఉంటుందండి. అజ్ఞానం అంతా, ఆధ్యాత్మికతలో అజ్ఞానం అంతా ఇక్కడే ఉంది. ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అంటే ఎందుకు ఇష్టం ఆలోచించమే, ఇష్టం అంతే. 10 కేజీలు సింధూరం పట్టుకొచ్చి గుళ్ళో